గోదావరి నది ఎడారిగా మారింది. నీటి ప్రవాహం లేక వెలవెలబోతోంది. 6 నెలల క్రితం వరకు నిండు కుండలా ఉన్న గోదావరి ఇప్పుడు పిల్ల కాలువని తలపిస్తోంది. దిగువ మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడం, ఎగువ నుంచి ఎలాంటి వరద లేకపోవడంతో పరివాహక ప్రాంతం బోసిపోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. జీవనది గోదావరి నది వట్టిపోతోంది. బాసర నుంచి భద్రాచలం వరకు నిండు ప్రవాహంతో పారే గోదావరమ్మ ప్రస్తుత వేసవిలో పూర్తిస్థాయిలో ఒక మురుకు కాలువగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తూ ఉంటూ మంచిర్యాల వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. మంచిర్యాల వద్ద గోదావరి నది ఒక చిన్న చెరువును కుంటను తలపిస్తూ ఉన్న పరిస్థితి. మొత్తం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి ప్రవహించే పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇదేవైనా పరిస్థితి కొనసాగుతోంది. గత 5 ఏళ్ల వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఈ ప్రాంతంలో బ్యాక్ వాటర్తో నిండుగా ఉండే గోదావరి నది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన తర్వాత వాటిలో ఉన్న నీటినంతా కూడా మేడిగడ్డతో పాటు ఎగువన ఉన్న అన్నారం సుందుల బ్యారేజ్కి సంబంధించిన నీటినంతా కూడా దిగువకు వదలడంతో గోదావరి నది పూర్తిస్థాయిలో కూడా నీటి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా గోదావరి చిన్న చిన్న మడుగులుగా జీవనది నిరంతరం నిత్యం ప్రవహించే నది ప్రస్తుతానికి అక్కడక్కడ చిన్న చిన్న మడుగులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గోదావరి నది ప్రస్తుత పరిస్థితిపై స్థానికులను తెలుసుకున్నాం. చెప్పండి, ఈ పరిస్థితి కారణం ఏదని భావిస్తున్నారు? ఏదైతే గత పాలకుల అనాచూత్య నిర్ణయం వల్ల ఏదైతే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి బ్యాక్ వాటరు రైతులకు లాభం చేకూరుస్తున్న విధంగా అప్పుడున్న ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలతోటి ఇంజనీర్లను కానీ మేధావులను కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా వారికి వారే ఏదైతే నిర్మించి మొన్నటికి మొన్న గతంలో ఆ కుంగిపోవడం, ఆ పిల్లర్లు పగిలిపోవడం వల్ల ఆ నీటిని బ్యాక్ కిందికి వదిలేసి ఇవాళ నింపలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రాజెక్టు ఉన్నది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును చాలా గొప్ప ప్రాజెక్టుగా, ప్రపంచంలో చాలా గొప్ప ప్రాజెక్టుగా, లిఫ్ట్ ఇరిగేషన్గా కొనియాడిన ప్రభుత్వం ఇవాళ గతంలో ఏదైతే ఆ కాంట్రాక్టర్ల వైఫల్యమా, ఇంజనీర్ల వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా తెలియదు కానీ ఇవాళ అది కూలిపోయి ప్రజలకు ఎంతో నష్టం చేసి ప్రజల సొమ్మును ఇవాళ గోదావరిలో కలిపే దిశగా ఆలోచించి ఇవాళ ఏదైతే నిండుకుండలా ఉన్న గోదావరి అక్కడ కుంగిపోవడం వల్ల నీటిని ఆగకుండా వెళ్ళిపోయి దాన్ని దాచిపెట్టి మొన్నటికి మొన్న ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్పై ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ నీళ్లు లేవు, ఈ నీటిని వదలాల్సి వచ్చిందనే సాకుతోటి కరువు రావడానికి కాంగ్రెసే కారణం అని చెప్తాండ్రు. కాంగ్రెస్ అనేది మొన్న 9 నెలలు వచ్చింది. ఇది ఎప్పుడైతే గతంలోనే ఏది ఎలక్షన్కు ముందే ఈ పగుళ్ళు వేలి మోటార్లు కూడా మునిగిపోయిన సందర్భాలలో ప్రజలకు కానీ మీడియాకు కానీ తెలియకుండా దాచిపెట్టి అది మొన్న బయటకు రావడం వల్ల నీటిని వదలడం వల్ల ఇవాళ కేంద్ర సేఫ్టీ కూడా దాన్ని నింపడం ఇబ్బంది ఉన్నది అని చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రభుత్వం కూడా దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని మరలా పునరుద్ధరించాలని చేస్తాను. అది చాలా సంతోషకరమైన విషయమైన ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దాన్ని పకడ్బందీగా ఆలోచించి ప్రజల అవసరాన్ని ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అవసరమైన రీతిలో సాగునీరు కానీ త్రాగునీరు కానీ రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఈ ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చిన మేరకు ఈ గోదావరి వరదలు రాకుండా కరకట్టలు నిర్మించడంతో పాటు ఈ బ్యాక్ వాటర్ ముంపు సమస్య తీర్చాలని చెప్పి కూడా ఈ ప్రాంత రైతులు కోరుతా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తానికి గోదావరి నది పూర్తి స్థాయిలో కూడా నీటి లేకుండా కేవలం నీటి మడుగులతో చిన్న చెరువు